ఐదేళ్ల తర్వాత అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా జంగల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు అధికారులు. త్వరలోనే నిర్మాణ పనులను కూడా ప్రారంభం చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాజధాని అమరావతిలో 5 సంవత్సరాల తర్వాత నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో ఉన్న వెంకటపాలెం సీడాక్స్ రోడ్డు వద్ద కూడా ఉన్నాము. ఇక్కడ సీడాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఏదైతే ఉందో జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ఈ రోజు నుంచి ప్రారంభించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం 2019 ఆ ప్రాంతం నుంచి ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా ఒక అటవీ ప్రాంతంలా కూడా తయారైపోయిన పరిస్థితి. ఆ తయారైపోయిన నేపథ్యంలోనే ముందుగా ఈ రోడ్లకు సంబంధించి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానికి సంబంధించి ముఖద్వారంగా ఉండే సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి శుభ్రం చేసే పనులు ప్రారంభించారు సిఆర్డీఏ అధికారులు. ముందుగా ఈ సంబంధించిన రోడ్డుకున్న మట్టి మొత్తం అన్నిటిని కూడా ఇక్కడున్న వర్కర్స్ చేత అయితే క్లీన్ చేపిస్తూ ఉన్నారు. దాంతోపాటు జేసీబీలను తీసుకొచ్చి ఇక్కడ రోడ్డుకు ఉన్న ఏదైతే రోడ్డు పక్కనే ఉన్న చెట్లు కంప చెట్లు ఈ మొత్తం కూడా కంప చెట్లు పెరిగిపోవటం, రాజధాని మొత్తం కూడా ఇవే కంప చెట్లు పొలాల్లో పెరిగిపోతానే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న మొత్తం కంప చెట్లను కూడా జేసీబీలతో తొలగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే అమరావతికి కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతూ వచ్చిందో అదే హామీతో కూడా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న జంగిల్ క్లియరెన్స్ను ముందుగా మొన్న 4వ తారీఖున మ్యాండేటరీ వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి అంటే దాదాపుగా 3 రోజుల తర్వాత అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను ముందుగా ప్రారంభించడం జరిగింది. నిర్మాణానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే 2019, 24 కాలంలో సిఆర్డీఏలో ఏమన్నా అవకతవకలు జరిగినాయా, ప్లాన్లో ఏమన్నా మార్పులు జరిగినాయా అవన్నిటినీ రివ్యూ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఆ నిర్మాణ పనులు అయితే ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ముందుగా అయితే ఏదైతే అమరావతి ప్రాంతంలో అటవీ ప్రాంతంగా అనిపిస్తుందో ఆ ప్రాంతాలని క్లీన్ చేసే పనులు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. రాజధానికి ముఖద్వారంగా ఉన్న ఏదైతే సీడాక్స్ రోడ్డు కావచ్చు ఆ సీడాక్స్ రోడ్డుకు సంబంధించి మొత్తం కంపను ఆ సంబంధించిన చెట్లు మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవి ప్రధానంగా క్లీన్ చేయడానికి దీని కింద కూడా అండర్ గ్రౌండ్ ఏదైతే డ్రైనేజీ సిస్టమ్ మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కంప చెట్లు మొత్తం కూడా ఏదైతే రోడ్డు పక్కనే ఉన్న మౌలిక సదుపాయాలు అంటే కేబుల్స్ అట్లాంటివన్నీ కూడా ఈ కింద నుంచి వెళ్తూ ఉంటాయి. సైకిల్ ట్రాకింగ్ అనేది ఈ సీడాక్స్ రోడ్డు పక్కనే ఏర్పాటు చేస్తారు. మనుషులు నడవడానికి ఫుట్పాత్ అంటే ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు మన కెమెరామ్యాన్ మీకు చూపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద వాహనాలు అనేవి వెళ్తూ ఉంటాయి. వాహనాలకి పాదచారులకు కూడా ఇబ్బంది లేకుండా అప్పుడు మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్లతో పాటు పాదచారులకు ఇబ్బంది లేకుండా ఈ సీడాక్స్ రోడ్డు పక్కనే సైకిల్ ట్రాకింగ్తో పాటు వాకింగ్ ట్రాకింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే ఒక దిమ్మె లాంటిది కనిపిస్తూ ఉందో దాని నుంచి కేబుల్స్ అనేవి అండర్ డ్రైనేజ్ కింద వెళ్తూ వస్తూ ఉంటాయి. అలాగే డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఫ్లోయింగ్ కానీ డ్రైనేజీ ఫ్లోయింగ్ కానీ అన్నిటికి కూడా ఇవన్నీ రోడ్డు పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనం చూస్తే ఇవన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా అటవీ ప్రాంతంలో తయారైపోయిన కంప చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. మిగతా చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి. వీటన్నిటినీ కూడా క్లీన్ చేసే సిస్టమ్ అయితే ఇప్పుడు ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. రాను రాను ఏదైతే 2014 నుంచి 19 ప్రాంతంలో అమరావతి ప్రాంతం ఏ విధంగా అయితే దివ్యంగా వెలిగిపోతూ ఉందో అలాంటి సిచ్యువేషన్లు అలాంటి వాతావరణం అయితే కలిగించే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా అయితే ఏదైతే ఈ ప్రాంతం కంప చెట్లు పెరిగిపోయి విపరీతంగా ఉందో అదైతే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. తర్వాత నిర్మాణ పనులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత నిర్మాణ సంస్థతో మాట్లాడిన తర్వాత వాటిని రీజనరేట్ అంటే మరోసారి నిర్మాణం అంటే ఇప్పుడు నిర్మాణం ఎక్కడి వరకు ఉందో ఆ నిర్మాణం అక్కడి నుంచి కొనసాగించే విధంగా అయితే నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. అక్కడి నుంచి ఆ నిర్మాణ పనులు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికంటే ముందుగా ఏవైతే ఉన్నాయో రోడ్లకు సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ పనులు అలాగే అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో ఉద్దండరాయనిపాలెం దానికి కూడా పూర్వ వైభవం రాబోతూ ఉంది. ప్రధానిగా నరేంద్ర మోడీ
ఉన్న సమయంలో 2014 మొదటిసారి ప్రధాని అయిన సమయంలో ఆయన అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతం కూడా చాలా విధ్వంసకరంగా తయారైపోయింది. దాన్ని కూడా జీనరేట్ చేస్తూ మొత్తం కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ అలాగే మొత్తం అక్కడంతా క్లీన్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తం కూడా అక్కడ ఉన్న అధికారులు ఇక్కడంతా క్లీన్ చేసి మొత్తం సెక్యూరిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముందుగా అక్కడ ఉన్న జంగిలీ క్లియరెన్స్ పనులని కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని అయితే ముందుగా అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇస్తూ కూడా ముందుగా అమరావతిలో జంగిలీ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.